అస్సలం అలైకుమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి సేమియా ఉప్మా అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చి రాగి సేమియా, ఇది వచ్చి ఒక 180 గ్రాములు ఉంది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వాటర్లో అయితే వేసుకోవాలి. ఇది వచ్చి ఒక ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రాగి సేమియాని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. వాటర్లు అంతా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అయితే ఉప్పు వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ కొద్ది నీళ్ళు సరిపోతే నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా కలిపాక ఒక 3 నిమిషాలు ఈ వాటర్లో నాననివ్వాలి. ఎక్కువసేపు అయితే పిండి పిండి అయిపోద్ది. ఒక 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు కరెక్ట్గా సరిపోద్ది. ఇలా 3 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని తీసుకున్న తర్వాత ఇలాగైతే వడగట్టుకోవాలి. వాటర్ అంతా వడగట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే ముందుగా అయితే ఒక స్టవ్ మీద ఇడ్లీ పాత్రలు అయితే నీళ్ళైతే ముందుగానైతే నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నీళ్ళు కూడా వేడికిపోయి ఇలా మూత తీసుకొని మన ఇడ్లీ ఉడకపెట్టుకునే ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ అయితే ఇలాగైతే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ అయితే వేసుకోవాలి. దీని మీద ఇలాగ వైట్ క్లాత్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నానబెట్టి తీసి పెట్టుకున్న రాగి సేమియాని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలాగైతే వేసుకోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్గా వాటర్ వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు. అలా ఉడికిస్తే మెత్తగా అయిపోద్ది ఒక్కొక్కసారి. ఇలా ఉడికించడం వల్ల పొడి పొడిగా ఉంటుంది సేమియా అయితే. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. పక్క నుంచి అయితే ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి వచ్చేస్తే ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే ఆవిరి చూసారు ఎలా వచ్చేస్తున్నాయో. ఇప్పుడైతే మూత అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే చూద్దాం ఉడికిందా లేదనేసి. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకొని ఇలాగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసాక ఇలా తీసుకొని కొంచెంసేపు అయితే బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే సేమియాకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. కట్ చేసిన క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, కట్ చేసిన అల్లము, చల్లారి పెట్టిన రాగి సేమియాని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఇలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పొడిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత నేనైతే వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను. ఇలాగ కొద్దిగా వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇలా మూడింటిని ఇలా వేసుకోవాలి. ఇలా కొద్దిగా చిటపట్లు ఆడాక కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముందుగా అయితే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా అయితే వేగుతుంది. 2 రెమ్మలు అయితే కరివేపాకు, అలా ఫ్రెష్గా ఉండే పచ్చి బఠానీ అయితే ఒక 1/2 కప్పు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. అంటే క్యారెట్, బఠానీ కొద్దిగా ఉడికేంత వరకు. ఇప్పుడైతే ఇలా మూత తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. క్యారెట్, బఠానీ బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రాగి సేమియాని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా నేను వాటర్ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. రాగి సంగటి, రాగి జావా, రాగి సేమియా
మనం ఎలాగైనా సరే రాగి వచ్చి హెల్త్కి అయితే చాలా మంచిది, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇప్పుడైతే రాగి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.